వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ మహిళా నాయకులు, అలాగే నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇందాకే ఒక మీడియా సోదరుడు చెప్తా ఉండే ఈరోజు మన కల్వకుంట్ల కవితక్క గారి పుట్టినరోజు అని చెప్పేసి, కవితక్క గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరమన్నా కనీసం మీకు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని చెప్పి, అలాగే మీకు సద్బుద్ధినివ్వాలని చెప్పేసి ఆ దేవుని కోరుతున్నాను. యాక్చువల్గా ఇది మీరు ఒక రిజల్యూషన్ లాగా తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రజా సమస్యలపై అలాగే ఇవన్నీ కూడా చేయడానికి మీరు ఒక రిజల్యూషన్ లాగా తీసుకోవాలి. అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీకు బెస్ట్ డాటర్ అవార్డు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది మీకు ఇవ్వచ్చు. ఎందుకంటే మీ నాన్నగారు ఎన్ని తప్పులు చేసినా కానీ ఆ తప్పులన్నీ కప్పిపుంచి మా నాన్న గొప్పవాడు అని చెప్పేసి ప్రజానికానికి చూపించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా కూడా మీకు దానికి బెస్ట్ డాటర్ అవార్డు ఇవ్వచ్చు. నిన్నగాక మొన్న నేను ఒక ప్రెస్ మీట్ చూసిన మీది. ఆ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు నా చిన్నతనంలో నా స్కూల్లో మా మ్యాథ్స్ టీచర్ గుర్తొచ్చింది. మా మ్యాథ్స్ టీచర్ లెక్కలు ఎట్లా చెప్తుందో మీరు అట్లా చెప్పిండ్రు. లెక్కలన్నీ బాగానే చెప్పిండ్రు, కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు మీరందరూ కలిసి చేసిన కుంభకోణాల గురించి, అలాగే స్కామ్ల గురించి, లిక్కర్ స్కామ్ గురించి, మీ కేఎస్టీ ట్యాక్స్ గురించి, అవన్నిటి గురించి కూడా లెక్కలు వివరంగా చెప్తే ఇంకా బాగుంటుండే. మీ ప్రభుత్వ స్థాయి మీ పార్టీ స్థాయి ఎట్లుందో మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానివ్వండి, టీచర్ ఎమ్మెల్సీ కానివ్వండి, కనీసం మీరు పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. అప్పుడు మీరే అర్థం చేసుకోవాలి మీ ప్రభుత్వం ఎట్లా ఉంది అని చెప్పేసి. మీ పార్టీ పరిస్థితి ఎట్లుందో మీరే చూసుకోవాలి. బాగానే లెక్కలు చెప్పిండ్రు, కానీ ఆ లెక్కలలో పెద్ద బొక్క ఉన్నది కాబట్టే తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని మూలకూసబెట్టిండ్రు. ప్రతిసారి మీరు నిజామాబాద్కి ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజామాబాద్కి వచ్చి కేవలం మీ ఉనికిని చాటుకోవడానికే వస్తున్నారు. మీ ఉనికిని చాటుకొని ఒకటి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, లేదంటే మా ఎంపీ గారి మీద పడి ఏడవడం. ఇంతకు మించి మీరు చేసేది ఏంటి నిజామాబాద్ జిల్లాకు వచ్చి? నిన్నగాక మొన్న కూడా మళ్ళీ మా ఎంపీ గారి మీద అవాకులు చవాకులు వేయలేదు. అసలు మార్కెట్ కమిటీలో పసుపు ధర ఎంత పలుకుతుందో మీకు ఏమైనా అవగాహన ఉందా? పసుపు ధర క్వింటాల్కి ఎంత పలుకుతుందో మీకు ఏదైనా అవగాహన ఉందా? అసలు ఇది మా షాప్లో నుంచి తెచ్చిన బిల్స్ అండి. పసుపు కొమ్ము ధర నిన్న 12వ తారీఖు మార్చి 12వ తారీఖు రోజున 10,200 పలికింది. అట్లా ఎన్నో బిల్స్ ఉన్నాయి ఇక్కడ. 10,000, 17 రూపాయలు, 10,200 రూపాయలు, 10,300 రూపాయలు, అలాగే 13,000 వరకు కూడా క్వింటాల్కి పలికిన దఖాలు ఉన్నాయి. ఇదే కాకుండా అయితే ఇక్కడ ఏమైపోతుందంటే పసుపు కొమ్ముకు ఒక ధర, బల్బుకు ఒక ధర ఉండేసరికి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మా ధర్మపురి అరవింద్ గారు పసుపు రైతుల కష్ట సుఖాలు చూసేవారు. వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్లాగా అనుకునే వ్యక్తి ఆయన. వారి కష్టం చూడలేకనే ఎంతో కష్టపడి నిజామాబాద్ జిల్లాకు పసుపోటు తీసుకురావడం జరిగింది. కానీ ఆ పసుపోటు తీసుకురావడమే కాకుండా మన ఒక రైతు బిడ్డ, మన జిల్లాకి సంబంధించిన వ్యక్తిని జాతీయ పసుపోటు చైర్మన్గా నియమించడం జరిగింది. ఇక్కడ అర్థమవుతలేదా మీకు? పసుపు రైతుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, వారికి పసుపు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఎప్పటికప్పుడు పసుపు క్వాలిటీ మీద, అలాగే ధరల పైన రైతులందరితో కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మా పని మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ అవాకులు చవాకులు పేలడం, మీరు రైతులను తప్పదో పట్టించాలని చూస్తున్నారు. కానీ మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ మాటలు నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు ఇక్కడ. అందుకే మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, మీ పని మీరు చేసుకోండి. మీరు ఒక ఎమ్మెల్సీ బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు. మీరు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి.
మీ ప్రభుత్వ హయాంలో ఎన్నో పనులు మధ్యలో ఆగిపోయినాయి. ఆ పనులు ముందరికి ఎట్లా తీసుకురావాలో, ఎట్లా తీసుకెళ్లాలో మీరు అదే ఆలోచన చేయండి. అంతేగాని జిల్లాకు వచ్చి ఏదో పని పెట్టుకున్నట్టు వచ్చి మీ డబ్బు కొట్టుకోవడం, అరవింద్ అన్నపై మాటలు పడేసుకోవడం, ఇదే మీరు చేసే పని. ఇవన్నీ మానుకుంటే మంచిది. ఇవన్నీ మీ ప్రజా సమస్యలు పట్టించుకోమనంటే మీరు ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళ పెళ్లిలో డబ్బు మోగిస్తున్నారు. మొన్న నరేంద్ర మోదీ గారు మహిళల గురించి ఆలోచించి ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే దానికి కూడా లేదు, నరేంద్ర మోదీ గారు ఉమెన్ బిల్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే మేము ఢిల్లీలో మా అక్క చెల్లెలు అందరితో కలిసి ధర్నా చేసినాం, అందుకే మాకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చిందని చెప్పుకోవడం. అట్లనే మొన్న పసుపోడు రాగానే పసుపోడు కోసం నా కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరిగిన మా ఎమ్మెల్యేలు, మా పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మా ఎమ్మెల్యేలు అందరినీ పట్టుకొని నేను ఢిల్లీ పోయినా అని 4-5 ఫోటోలు చూపించడం, లెటర్లు చూపించడం. మరి మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? పసుపోడు ఎందుకు రాలేదు? వచ్చిన తర్వాత మేము తెచ్చిన అనడం ఎందుకు? ఇంకా ఇక నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో మా అరవింద్ అన్న గారు ఎట్లాగో ఓఆర్ఆర్ బ్రిడ్జ్లు స్టార్ట్ చేస్తారు. ఇక 2 లెటర్లు రెడీ పెట్టుకోండి, మేమే చేయించినాం, మేము లెటర్లు రాయడం వల్లనే బ్రిడ్జ్లు ఓపెన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి రెడీగా ఉండండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు కొన్ని ఏళ్ళ కిందట ఒక వాగ్దానం చేసిండ్రు, గోదాంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అని చెప్పేసి. దాని గురించి ఆలోచన చేయండి. అయినా నా పిచ్చి కాకపోతే మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే మీరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం ఆలోచిస్తారు? ఇవన్నీ కూడా మీతో ఏమి జరగని పనులు. చేసే వాళ్ళ దాంట్లో వేలు పెట్టకండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. ఈ సంవత్సరం అయినా కానీ ఇక ముందైనా కానీ మీరు సెల్ఫ్ డబ్బాలు కొట్టడం మానేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పసుపు బోర్డు ఎవరి కృషి వల్ల, ఎవరి ప్రయత్నం వల్ల ఏర్పడిందో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, పసుపు రైతులందరికీ కూడా తెలుసు. ప్రతిసారి పసుపు బోర్డు నా ప్రయత్నం వల్లనే, నా కృషి వల్లనే వచ్చిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మొదటిసారిగా అరవింద్ అన్న ఎంపీ అయిన తర్వాత బాండ్ పేపర్ పైన సంతకం పెట్టిన రోజు నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి అన్నగారు చేసిన కృషి, ప్రయత్నం ఎంతో మన అందరికీ కూడా తెలుసు. పట్టువదలని విక్రమార్కుల అన్నగారు ఢిల్లీలోను అక్కడ వాళ్ళందరితో, మంత్రులతో, కేంద్ర మంత్రులతో మాట్లాడి మనకు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఇక్కడ మాట్లాడే వాళ్ళు చాలామంది ఏర్పడిన తర్వాత మాట్లాడుతున్నారు, మా ప్రయత్నం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని. అది చాలా విడ్డూరము. అన్నగారి కృషి ఘనత వల్ల పసుపు బోర్డు ఏర్పడింది. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుసేటు. మీరు చాలా ఉన్నత పదవుల్లో ఉన్నామని అనుకుంటున్నారు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు రైతుల పని చేయడం, రైతులకు మనము రైతుల లాభం కోసము పనిచేసే ప్రభుత్వము, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వము. లిక్కర్ స్కామ్ లేడీకి అరవింద్ అన్న భయం పట్టుకుంది. కవిత గారు, మీరు చేసిన పనులు ప్రజలకే తెలియాలి, కానీ ప్రతిసారి అరవింద్ అన్న గారి మీద ఆరోపణలు చేయడం అంటే అసలేంటో. ప్రజాసేవ మాటల్లో కాదు, పనుల్లో చూపించాలి. విమర్శలు తప్ప నిజామాబాద్ అభివృద్ధికి ఏమైనా చేశావా? కేఎస్టీ గారు, నిజామాబాద్లో మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. మా అరవింద్ అన్న గారు ప్రజల మధ్య ఉంటారు. మీరు ట్విట్టర్లో, వాట్సాప్లో ఉండాలి. విమర్శలే కాదు, ఒక్కసారి మీ కాలంలో నిజామాబాద్లో ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి. ఇంకోసారి మా పార్టీ గురించి మాట్లాడితే నీ భర్తం పడతాం. జై శ్రీరామ్. మీడియా మిత్రులకు మరియు నాతోటి కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం. కవిత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ప్రతిదానికి పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నావు. నీవు పసుపు బోర్డు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు మాట్లాడేది ఒకటే, ఏంటి అంటే నువ్వు చేసిన దందా లిక్కర్, దాని గురించే నువ్వు చేసుకోవాలి. నీవు ఎందరో మహిళల ఉసురు పోసుకున్నావు. నువ్వు అందరు మహిళలు ఈరోజు పూజలు చేస్తున్నారు. ఎందుకు అంటే
నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని ఎన్నో నోములు ఎన్నో పూజలు చేస్తున్నారు. కానీ నువ్వు ఆ మహిళలందరి ఉసురు పోసుకొని ఎంతో అన్యాయం చేసినావు. కానీ ప్రతిదానికి మా అరవింద్ అన్న చేసిన పనులకు పసుపు కోడ్ గురించి మాట్లాడుతున్నావు. అది మాట్లాడితే మాత్రం నీకు బాగుండదు. మేము ఇప్పుడు నోటితో చెప్తున్నాము, కానీ ఇంకోసారి ఎలా చేస్తామో గుర్తుంచుకో. కవిత